ఆహా! ఇప్పుడు మీరు చెప్పారు. ఇప్పుడు ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ తరపు నుంచి రైతులు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అని హ్మ్. చెప్పారు. ఇప్పుడు ఒక రైతు ఒక పొలానికి ఒక 4,000 పెట్టి ఒక బాక్స్ తెచ్చుకున్నాడనుకోండి. హ్మ్. వాటిని ఎలా సంరక్షించొచ్చు? అంటే వాటిని వదిలేయగానే మొత్తం అన్ని ప్లేసెస్‌కి వెళ్ళిపోతాయి గదా! 3 కిలోమీటర్ల వరకెళ్తాయండి. వెళ్తాయి. హ్మ్. తిరిగి అదే ప్లేస్‌కొచ్చి మళ్ళీ అవును. ఆ బాక్సుల్లోనే అవును. ఉంటాయా? అవును. ఉంటాయా? క్వీన్ దాంట్లో ఒక 3 క్యాస్ట్ సిస్టమ్ ఉంటుంది. ఓకే. క్వీన్ ఒక్కటే ఉంటుంది. ఓకే. డ్రోన్స్ అంటే మేల్ అవి 100 వరకు ఉంటాయి. హ్మ్. మిగిలిన వర్కర్స్ 3000 నుంచి 10,000 వరకు వర్కర్స్ ఉంటాయి. అది ఫీమేల్. హ్మ్. కాపోతే ఎగ్స్ లే చేయలేదు. ఓకే. క్వీన్ మాత్రం ఫెర్టైల్ అన్నమాట. హ్మ్. ఎగ్ పెట్టగలదన్నమాట. 1500 నుంచి 2000 ఎగ్స్ పెడుతుంది డైలీ. ఓకే. సో, వర్కర్స్ మాత్రమే బయటికెళ్ళి ఫోరేజింగ్‌కెళ్ళి పువ్వుల దగ్గర నుంచి నెక్టార్, పాలెన్ తీసుకొచ్చి మళ్ళా హైవ్‌కొస్తాయి. ఎలా అంటే క్వీన్ సబ్‌స్టెన్స్‌ని రిలీజ్ చేస్తుంది. ఓహ్! అది ఆ స్మెల్ పట్టుకొని వచ్చేస్తాయన్నమాట. సో, ఇప్పుడు అదే హైవ్‌కొస్తాయి. అంటే ఇప్పుడు మనం పెంచుకున్న తేనెటీగల బాక్సు మనం వదిలేసినా ఎక్కడికి ఎళ్ళదండి. హ్మ్. అంటే మనం ఇంత ఖర్చు పెడుతున్నాం. ఒక 4,000 పెట్టి ఒక రైతు తన పంటను రక్షించుకోవడానికి ఒక బాక్స్ కొన్నాడనుకోండి. అది వదిలేయగానే ఎటెటో వెళ్ళిపోతాయి అనే ఫీల్ ఏం అవసరం లేదు మనకి. తిరిగి ఆ బాక్స్‌లోకి అవి నైట్ అవ్వగానే ఆ రాణి తేనెటీగ కోసమైనా అవి వచ్చేస్తాయని చెప్తున్నారు. రైట్. ఇది ఈ మెథడ్ బావుందండి.